హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా కూడా ఆ పరమశివుడి దయతో బాగుండాలని, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకొచ్చేసాను. చాలా అందరూ కూడా నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని పూజలు చేస్తే అన్ని కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఇంత పరమేశ్వరుడిని కానీ ఏ దైవమైనా ఆరాధించిన కొద్దీ పరీక్షలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మా ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరకట్లేదు అని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అయితే ఈ వీడియో ఏంటి అంటే, ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు పూజ చేసిన, లేదా ఈ ప్రత్యేక దినమైన రోజు మీరు దానం చేసిన దానికి 100 రెట్లు రెట్టింపు ఫలితంతో శివయ్య మనకు తిరిగిస్తాడట. అయితే మనం ఈరోజు ఏం చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నెలలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుస్తారనమాట. అలా మనకు సంవత్సరంలో 12 మాస శివరాత్రులు వస్తాయి కదా. అయితే శివుడు నిరాడంబరుడు, ఇతరులకు సేవ చేస్తే చాలు తొందరగా అనుగ్రహిస్తాడు. బోలాశంకరుడికి చెంబు నీళ్లు పోస్తేనే ఎంతో సంతృష్టి చెందుతాడు. కాబట్టి ప్రతి నెల మాస శివరాత్రి రోజు నిరుపేదలకు, బీదవారికి, సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రమే ధాన్యం, పప్పు, బియ్యం, నూనె, నిత్యావసరాలను దానం చేస్తే వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి డబ్బుకు కొరత సమస్య అనేదే రాదట. ఎంతసేపు మనం బాగుందాం, మనకిది కావాలి, మనకిది ఇవ్వాలి అనే దేవుణ్ణి అడిగే బదులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మనకున్నంతలో కొంత వాళ్ళకు దానం చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు రెట్టింపు అవుతుందని ఎవ్వరూ ఆలోచించరు. ఇది ప్రత్యేకమైన విషయం అండి. అయితే ఈ మాస శివరాత్రి పూజను హృదయపూర్వకంగా, శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో ఆచరించే వారి పాపాలను పూర్తిగా శుద్ధి చేస్తానని, జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదించి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారని ఆ సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవితో చెప్పినటువంటి మాటనట. మరి ముఖ్యంగా మాఘమాసంలో శివయ్యకి మల్లెపూలతో ఆరాధన చేయడం చాలా విశేషం. అలాంటి ఈ మాఘమాసంలో మనకి జనవరి 27 సోమవారంతో మనకు కలిసి వస్తుంది. ఇంకా విశేషమండి, మీరు శివుడికి సంబంధించి ఎటువంటి పూజలు చేయాలనుకున్నా ఇది చాలా మంచి రోజు. అంటే ఏదైనా ఒక ముహూర్తం చేయాలనుకున్నా ఈ రోజు నుంచి ప్రారంభించి ఒక 5 సోమవారాలు మీ కష్టాలకు అనుగుణంగా శివుణ్ణి పూజించాలనుకున్నా ఇది చాలా ప్రత్యేకమైన తిథి. అందులోనూ సాయంత్రం త్రయోదశి గడియలు 8:57 వరకు మనకు ఉంటున్నాయి. ప్రదోష సమయంలో శివయ్య అభిషేకం తర్వాత ఈరోజు నందీశ్వరుడి అభిషేకం జరుగుతుందండి. ఆ నందీశ్వరుడి అభిషేకంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అసలు మేము ఎవరితో డిస్కస్ చేసుకోలేము, మా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలి అని ఉక్కిరి బిక్కిరిగా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఉదయం ఇంట్లో పూజ చేసుకోండి. సాయంత్రం చక్కగా 5:15 కల్లా మీ ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళిపోండి. అక్కడికి ఆవు పాలు తీసుకొని, లేదా పెరుగు తీసుకొని, తేనె, పంచామృతాలలో ఏ ఒక్క ద్రవ్యమైనా, ఏది లేకపోతే చెరుకు రసం, పళ్ళ రసమైనా తీసుకొని వెళ్ళండి. అక్కడ నందీశ్వరుడికి ఈ మాస శివరాత్రి త్రయోదశి తిథి కలిసినప్పుడు ఖచ్చితంగా అభిషేకం చేస్తారు. ఆ అభిషేకంలో కనుక మీరు పాల్గొని మీకు తోచింది మీరు అక్కడ పండితుడికి ఇస్తే ఖచ్చితంగా అసలు ఎటువంటి దోషమైనా, మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎటువంటి బాధైనా దాని నుంచి విముక్తి 100% కలుగుతుంది. పూజ చేయని వాళ్ళు పూజ చేస్తాము, మాకు ఓపిక ఉంది, ఒక 5 వారాలు మేము చేసుకుంటామంటే ఒక 5 మాస శివరాత్రులు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ప్రతి శివరాత్రికి అంటే సీజన్ వైజ్గా మనకు మల్లెపూలు దొరుకుతాయి. ఎప్పుడు మల్లెపూలు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ ఈ మాఘమాసంలో ఒక్క వారమైనా సరే మీరు మల్లెపూలను స్వామికి సమర్పించండి. సమర్పించి మల్లెపూలను సమర్పించడం వల్ల అవి ఎంత తెల్లగా, ఎంత మధురంగా అయితే ఉన్నాయో మల్లెపూలు, అంతే స్వచ్ఛంగా స్వామి కూడా
మన కోరికలన్నీ తీరుస్తాడు, అష్టైశ్వర్యాలను ఇస్తాడు. మల్లెపూలతో కనుక పరమేశ్వరుని ఆరాధిస్తే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి, సంతానం లేని వాళ్ళకి సంతానం, విద్య, చదువు, వృత్తి, వ్యాపారం మనం ఏది అడిగితే అది ఇస్తాడు అని చెప్తారు. అయితే ఈ మాస శివరాత్రి నుంచి మీరు అలా ప్రారంభించి ఒక 5 మాస శివరాత్రులు గరిక, గరిక అంటే తెలుసు కదండి, దుర్వాజలం, గరికను బిల్వపత్రాన్ని నీటిలో కలిపినటువంటి దుర్వాజలంతో కనుక శివుణ్ణి ఒక 5 మాస శివరాత్రులు మీరు ప్రదోష సమయంలో కావచ్చు లేదా ప్రాంతకాల సమయంలో, ప్రాంతకాలం అయితే ఉదయం 6 నుంచి 7 లోపల, సాయంత్రం అదే సమయం ప్రదోష సమయం 6 నుంచి 7 లోపల మీరు గనక పూజ చేసి దుర్వాజలంతో గనక శివుని అభిషేకిస్తే మీరు ఎలాగైతే లాస్ అయ్యారో, అప్పులు కట్టి వడ్డీల రూపంలో అలసిపోయి వడ్డీలే కడుతున్నామో, అసలు అనేది మాకు తీరిపోవట్లేదనే బాధ ఉన్న వాళ్ళు, ఏ విధంగా అయితే మీకు ధనం అనేది క్షీణించిపోయిందో అదే విధంగా ధనం మీ ఇంట్లోకి ఫ్లోటింగ్ కావడం మొదలవుతుంది. ఖచ్చితంగా అనుభవంతో చెప్తున్నాను, నేను చేసి పాటించిన తర్వాతనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా గరిక, బిల్వపత్రము శుద్ధమైన జలంలో వేసి కొంచెం విభూతిని కూడా కలుపుకొని ప్రతి మాస శివరాత్రికి, ఈసారి సోమవారంతో వస్తుంది కదా, సోమవారంతో మీరు పట్టుకోండి. అలా ఒక 5 వారాలు లేదా 9, 11 బేసి సంఖ్యలో మీకు ఎన్ని వారాలు వీలుంటే అన్ని వారాలు చేయండి. అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, భర్త లేని వాళ్ళు అందరము కూడా ఆ కన్న తండ్రి మనకు జన్మనిచ్చినటువంటి ఆ పరమశివుడికి పూజకు అర్హులమే అన్నమాట. అయితే దారిద్ర్య దహన స్తోత్రాన్ని కూడా చదువుకుంటే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలా అభిషేకం చేస్తున్న సమయంలో ఏ మంత్రాలు రాకుంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనం అభిషేకం కంప్లీట్ చేసుకోవచ్చు. దారిద్ర్య దహన స్తోత్రాన్ని చదువుకుంటే కూడా మనం దారిద్ర్యం నుంచి బయటపడి ఎలాగైతే అప్పుల్లో కూరుకుపోయామో అదే విధంగా ఎలా అయితే మనకు నష్టం కలిగిందో ఆ నష్టం మీకు ఒక్కో రూపంగా ఒక దారిని చూపించి మీరు ఒక వేలో వెళ్ళే టైపు మనీ ఫ్లోటింగ్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మి భక్తితో చేయండి. ఇంట్లో ఇలా పూజ చేసుకోండి. నువ్వులు బెల్లము స్వామికి, లేదు అంటే పెరుగు, తేనె, పాలు. శివుడు బోలా శంకరుడు అండి, అది ఇది కావాలని ఏది అడగడు. మనకున్నంతలో మనకేది ఉంటే అది స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు. పంచభక్ష పరమాణాలే కాదు, ఒక పాలు, చెరుకు రసము, బెల్లం ముక్కనో, లేదు అంటే ఇంకేదైనా కడచక్కెర పలుకులో, లేదా ఒక అరటిపండు, ఇవన్నీ పెట్టచ్చు. కానీ తప్పకుండా పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను మాత్రం ఆ పరమశివుడికి నివేదించాలి. ఎందుకంటే టెంకాయ అంటే స్వామి కొలువై ఉంటాడు. టెంకాయ అంటే పరమశివుడికి చాలా ప్రీతి. కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రికి పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి. ఇలా మీరు పూజ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గుడికి వెళ్ళి దర్శించుకుంటే మరీ మంచిది. అక్కడికి వెళ్ళి పరమశివుడి కన్నా ముందు నంది చెవులో చెప్పి మీరు దర్శనం చేసుకొని ఇంటికి వస్తే చాలా బాగుంటుంది. 5 మాస శివరాత్రులు ఇలా చేసుకోండి. గుడికి వెళ్ళాలని ఖచ్చితంగా నియమం ఏమీ లేదు. ఈసారి మనకు సోమవారంతో త్రయోదశి కలిసి వస్తుంది. అందులో మాస శివరాత్రి కాబట్టి ఆ రోజు నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు వెళ్ళి చేసుకోనండి. మళ్ళీ ఇంకా 4 నెలలు ఉంటాయి కదా, మీరు ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు, వీలుంటే గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చినా పర్వాలేదు. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న గరికను మనం తీసుకొని వచ్చి చక్కగా పసుపు వేసి వాటర్లో కడిగి పక్కన పెట్టుకొని బిల్వపత్రము, గరికను సమకూర్చుకోవాలి. రూపాయి ఖర్చు లేని పనండి. మనకు ఇవే పూలు పెట్టాలని పరమేశ్వరుడు అడగడు. ఒక మందారం పువ్వో, శంకు పువ్వో, తుమ్మి పువ్వో, లేదంటే పారిజాతమో, మన ఇంటికి దగ్గరలో చెట్లకు దొరికే పువ్వు, ఏ పువ్వు తెచ్చినా, లేదా తెల్ల జిల్లేడు పువ్వు అయినా సరే ఆ స్వామి చాలా ప్రేమగా స్వీకరిస్తాడు. నేనైతే ఈ మాస శివరాత్రులు పూజ చేసినన్ని రోజులు కూడా చిమ్మిలి నైవేద్యం పెడతాను. చూస్తున్నారు కదా, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలిని నైవేద్యంగా పెడతాను. నా దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పూలతో స్వామికి నేను పూజ చేసుకుంటాను. కానీ విశేషంగా మాఘమాసంలో మీకు ఇప్పుడు దొరుకుతాయి. మల్లెపూలు తెచ్చుకోండి, బిల్వపత్రము, గరిక, టెంకాయ
ఈ 4 కంపల్సరీ. మీకు ఎక్కువ ఖర్చు లేదు, ఒక 100 రూపాయల్లో మీకు అయిపోతుంది. కొన్ని పువ్వులు పెట్టైనా సరే మీరు స్వామికి పూజ చేసుకోవచ్చు. ఇంకా బిల్వాష్టకం, లింగాష్టకం, శివతాండవ స్తోత్రం చదువుకోవాలనుకునే వాళ్ళకి, మనసుంది, టైం ఉంది, భగవంతుడికి కనెక్ట్ కావాలి అనుకునే వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఈ స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు. ఏది రాని వాళ్ళకి, నిజంగా అప్పుల్లో కూరుకుపోయాము, మాకు ఎటువంటి దారి దొరకలేదు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో పాటు దారిద్ర్య దహన స్తోత్రాన్ని కూడా అభిషేకం చేస్తూ చదువుకోవాలి. ఆ జలాన్ని కొంచెం ఒక చుక్కలాగా అందరూ తీర్థంగా స్వామికి ఏ జలం అభిషేకం చేసినా తీర్థంలో మనం స్వీకరించి మిగిలింది ఎవరు తొక్కని చోట మొక్కల్లో పోయాలి. అలా అని తులసి మొక్క కాదు, ఇంకేదైనా మనం ఇంటి ఆవరణలో పెట్టుకుంటాం కదా షో ఫ్లవర్స్, అలాంటి మొక్కల్లో మనం పోయాలి. నెక్స్ట్ డే గరిక ఉంటుంది కదండి, గరికను మీరు ఎంతైతే సమర్పిస్తారో, బిల్వపత్రము ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా నీటిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో స్వామి యొక్క అన్ని పువ్వులు అన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో మనం వదిలేయాలి. గరిక దొరుకుతుంది. బిల్వపత్రం లేకపోయినా గరికను మాత్రం తీసుకోండి. ఎందుకంటే దుర్వాజలంతో అభిషేకం చేస్తేనే స్వామి పోయిన ఆస్తులే కావచ్చు, వస్తువులే కావచ్చు, లేదా వడ్డీల రూపంలో మీ నుంచి దూరమైన ధనమే కావచ్చు, అవన్నీ కూడా మీకు తిరిగి వస్తాయట. మాస శివరాత్రి అంటే చాలా చాలా విశేషమండి. మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వాళ్ళు కూడా ధరించుకోవచ్చు. అంటే ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి, పంచముఖి ఇలాంటి రుద్రాక్షలు ఉంటాయి కదా, అలాంటి రుద్రాక్షలు. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా మొండిగా ఉన్నారు, వయసుకు వచ్చిన పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, ఏ పని చేయట్లేదు, వాళ్ళ గురించి కూడా టెన్షన్ పడుతున్నాం అనుకునే వాళ్ళు ఈ మాస శివరాత్రి రోజునట గుడి దగ్గర గర్భగుడిలో శివలింగం దగ్గర రుద్రాక్షను పెట్టి అక్కడ అభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షను గనక మీ పిల్లల మెడలో కానీ వేస్తే వాళ్ళలో మార్పు అనేది తప్పకుండా జరుగుతుందట. మాస శివరాత్రికి అంత పవర్ ఉంది. అయితే ఈ పూజ చేసేవాళ్ళు పూజ మొత్తం అయిపోయేటప్పుడు చివరిలో మనం హారతి ఇస్తాం కదా, 8 వత్తుల హారతిని మీరు స్వామికి సమర్పించండి. పూజ చేస్తున్నంతసేపు మీరు 2 దీపాలు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ చివరిలో ఎండింగ్లో మనం హారతి ఇచ్చేటప్పుడు 8 వత్తులు, ఇక్కడ నాకు పువ్వు షేప్లో ఒక ప్రమిది ఉంది కాబట్టి దాంట్లో నేను 8 వత్తులు పెట్టుకొని హారతిస్తున్నాను. ఇది లేకపోతే మీ దగ్గర ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా, ఇత్తడి ప్లేట్లోనే విడివిడిగా 8 వత్తులు, 2 వత్తులను ఒక్క వత్తి కింద చేసుకోవాలి. అలాంటివి 8 వత్తులు వేసి స్వామికి మనం హారతి ఇవ్వాలి. అది ఎందుకో తెలుసా? అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి, ఈ 4 అష్టదిక్పాలకులు కాబట్టి ఈ విధంగా హారతిని సమర్పించాలి. ఇలా ఒక 5 మాస శివరాత్రులు కనుక చేసుకున్నట్టయితే శనీశ్వరుడి వల్ల వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు, దుర్వాజలంతో చేయడం వల్ల పోయినటువంటి ఆస్తి నష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. హర హర మహాదేవ శంభో శంకర్.